అయోమయంలో జగన్ వాదన నిజమే అన్న. ఎందుకంటే ఆయన క్లారిటీగా స్క్రీన్ మీద ప్లే చేశాడు. బడ్జెట్ ఎంత అవుతుంది, మీరు ఎంత కేటాయించారని చెప్పి. దానికి సమాధానం చెప్పడం మానేసి అడ్డదిడ్డ వాదనలు వాదిస్తున్నారు. ఏంది పవన్ కార్పొరేటర్కి ఎక్కువ, జగన్ ఎమ్మెల్యే ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట కరెక్టే కదా. దాంట్లో తప్పే ఉంది. అధికార ప్యాంటు షర్ట్ వేస్తే జగన్, డిప్యూటీ సీఎం పేరు నోరు జారితే ఊరుకునేది లేదు. జగన్ మెజారిటీ ఎంత, పవన్ మెజారిటీ ఎంత? లోకేష్ అన్న మెజారిటీల గురించి మాట్లాడితే సిగ్గవుతుందన్న, సిగ్గేస్తుంది. ఎందుకంటే మీ నాన్నగారు ఎంత 40,000గా, జగన్మోహన్ రెడ్డి గారు 60,000. అంటే మరి సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు గారు పనికిరానట్టేగా. మీరే మాట్లాడుతున్నారుగా మెజారిటీ గురించి. జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఓటమెరగన్న వ్యక్తి. రాజకీయాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసినా, ఎంపీగా పోటీ చేసినా. మీరు చెప్పమంటారా? మీ నాన్నగారు ఫస్ట్ సారి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఓడిపోయారు. చంద్రగిరి, సొంత ఊరు చంద్రగిరిలో ఓడిపోయారు. తెలుసా విషయం? తర్వాత కుప్పం వెళ్ళి, పక్క నియోజకవర్గం వెళ్ళి కుప్పంలో పోటీ చేసి నగ్గుతా వస్తున్నారు. అక్కడ కూడా మెజార్టీలు తగ్గుతా వస్తుంది. అది గుర్తుండదు. మీరు కూడా మొదటిసారి 2019లో ఓడిపోయారుగా మంగళగిరిలో. ఈసారి ఏదో దేవుడు పుణ్యాన్నో వాళ్ళ కాళ్ళు పట్టుకుని వీళ్ళ కాళ్ళు పట్టుకుని నగ్గారు. దాని గురించి నేను మాట్లాడలే. జగన్మోహన్ రెడ్డి గారు 2009లో ఎంపీగా పోటీ చేసి నగ్గాడు తెలుసా. తర్వాత మీ నాన్నగారు కాంగ్రెస్ పార్టీ కొమ్మకే హింసిస్తుంటే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఉప ఎన్నికలకు వెళ్తే 5 లక్షల మెజారిటీ పైబడి మీకు కానీ, మీ నాన్నగారికి కానీ, మీ దత్త అన్నకు కానీ ఆ మెజారిటీ ఎప్పుడైనా వచ్చిందా? రాగలదా? ఒంటరిగా పోటీ చేసే దమ్ముందా? లేదుగా. మళ్ళా మీరు మాట్లాడేది ఇంకా దీని గురించి మాట్లాడుకో. ప్రూఫ్తో చూపిస్తా. 2014లో జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ షేర్ 68. అప్పుడు సతీష్ అన్న 27. సతీష్ అన్న పోటీ చేసేవారు. ఎందుకంటే ప్రతిసారి సతీష్ రెడ్డి అన్న బలి చేసేవారు మీరు పులివెందల్లో. ఆయన పాపం నిజాలు తెలుసుకుని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేసారు. ఇదిగో 2011లో ఉప ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి మెజారిటీ 5,45,000. మీకు కానీ, మీ నాన్నగారికి కానీ ఎప్పుడైనా వచ్చిందా మెజారిటీ? రాలేదు. మనం మాట్లాడుకోవాల్సింది లోకేష్ గారి కన్నా నాదెండ్ల మనోహర్ గారి గురించి ఎక్కువ మాట్లాడుకోవాలి. ఏది కోడికత్తికి ఎక్కువ ఏదో అని చెప్పి మాట్లాడారు కదా సార్. నాదెండ్ల మనోహర్ గారు మీ స్థాయి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేంత లేదు. ఎందుకో చెప్పమంటారా? పూటకో జెండా, పూటకో నాయకుడు జై కొట్టడం మీ పార్టీ లక్షణం అది. మీ నాన్నగారు సీఎం, మీరు ఏ స్థాయిలో ఉన్నారు? ఒక పార్టీ కింద ఒకళ్ళ కింద పనిచేస్తున్నారు. అది మీ స్థాయి. జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు, ముఖ్యమంత్రి అయ్యాడు, ఈరోజు సొంతంగానే నడుపుతున్నాడు ఓడిపోయినా కానీ. అది జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి. ఏ రోజు ఓడిపోలేదుగా. ఎమ్మెల్యేగా పోటీ చేసిన, ఎంపీగా పోటీ చేసిన. మీరు మొన్న ఓడిపోయారు కూడా, 19లో కూడా ఓడిపోయారు. జనసేన గురించి మాట్లాడుకుంటే పార్టీ పెట్టినప్పటి నుంచి 14లో చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉంటా, గెలిపేస్తా అన్నాం. మరి 19లో మా నాన్నని తిట్టాడు, మా అమ్మని తిట్టారు, మా ఫ్యాన్స్ని తిట్టారు టీడీపీ వాళ్ళు అని చెప్పి స్టేజీల మీద ఊగిపోయి 24కి వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తోడుంటా అది ఉంటానని చెప్పి చంద్రబాబు నాయుడు గారి తొత్తు కలుపుకుని బీజేపీ కాలు పట్టుకుని పొత్తుతో వెళ్తే 22 సీట్లు వచ్చినాయి. గతంలో మీ నాయకుడు కూడా ఓటు తెంగాడు 2 చోట్ల. మీ నాయకుడు తింగాడు నాగిరెడ్డి గారి చేతిలో. మీ నాయకుడికి అప్పుడు ఎంత వచ్చింది తెలుసా? 58,000 ఓట్లు. నాగిరెడ్డి గారికి 75,000 ఓట్లు. అది మీ నాయకుడి పరిస్థితి. మీ నాయకుడు అది భీమవరంలో, మళ్ళా భీమవరం కూడా అదేగా. గన్ శ్రీనివాస్ గారి చేతిలో ఓడిపోయాడు. మళ్ళా ఇది గన్ శ్రీనివాస్ గారి చేతిలో. గన్ శ్రీనివాస్ గారికి 70,000 వస్తే మీ ఓడికి 60,000. అది ఒంటరిగా పోటీ చేస్తే మీ స్థాయి అది, మీ నాయకుడి స్థాయి అది, మీ పార్టీ స్థాయి అది. మాట్లాడతారు, మీ కార్యకర్తలు మాట్లాడతారు, టీడీపీ కార్యకర్తలు మాట్లాడుతున్నారు, మీ నాయకులు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని అనే మా హక్కు కానీ విమర్శించేది కానీ మీకు లేదు. జెండా కూలీలు మీకు దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయండి. మీకు దమ్ముంటే నేను మా పార్టీ ప్రజల పక్షాన్ని పోరాడుతుంది అని చెప్పి దమ్ముంటే ఒంటరిగా పోటీ చేసి గెలిచే దమ్ము లేని వాళ్ళు మీరు కూడా మాట్లాడుతున్నారే. నువ్వు పౌరశాఖ మంత్రివి, అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఏమన్నా మాట్లాడితే కాకినాడ పోర్టుకి వెళ్తావు, తెనాలి రోడ్ల మీద తిరుగుతావు తప్ప ప్రజా సమస్యలపై ఎప్పుడు పోరాడావు నువ్వు? మాట్లాడదా జగన్మోహన్ రెడ్డి అంట. మీరు మాట్లాడే స్థాయా? జగన్మోహన్ రెడ్డి ఏం అడిగాడు, దానికి సమాధానం చెప్పలేకపోయి విమర్శిస్తారా? ఆయన అడిగాడుగా బడ్జెట్లో దీనికి ఎంత అవుతుంది, దీనికి ఎంత కేటాయించారంటే అని అడిగాడు, క్లారిటీగా అడిగాడు. దమ్ము ఉంటే దానికి సమాధానం చెప్పయ్యా, అంతేగాని విమర్శిస్తావేంటి? మీ స్థాయి అదికి. మీ స్థాయి ఒకటి జెండా మోయడం, ఒకటి బట్టలు మోయడం, ఒక సూట్ కేసు మోయడం తప్ప ఎదిగే బతుకు లేదు మీకు. ఒంటరిగా పోటీ చేసే బతుకు లేదు.
ఈసారి మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేవాడు ఎవడో లేడు. మీ స్థాయి ఎప్పటికీ అదే. జెండా కూలి బతుకులేమి, ఒంటరిగా పోటీ చేసే దమ్ము కూడా లేదు. ఈ రోజు కూడా స్టిల్ చెప్తున్నా, మీ బతుకులు జెండా కూలి బతుకులు. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఓపెన్గా చెప్తున్నా, జెండా కూలి బతుకులు ఏంటంటే జనసేన. ఏంటి కుటుంబ పాలన మాకొద్దు అన్నా. మరి ఈరోజు నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఎందుకు ఇస్తున్నావు అయ్యా? మాట్లాడావుగా. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి కుటుంబాలను చేశాడా? కానీ కుటుంబాలను చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈరోజు ఎవడు చేస్తున్నాడు? కుటుంబం. కూటమి ప్రభుత్వం కాదు ఇది, కుటుంబ ప్రభుత్వం. చెప్పమంటారా? చంద్రబాబు నాయుడు గారు సీఎం, తన కొడుకు లారా లోకేష్ గారేమో ఎమ్మెల్యే ప్లస్ మంత్రి గారు, పురంధేశ్వరి గారు బీజేపీ అధ్యక్షురాలు, వాళ్ళ వదిన గారే మళ్ళా. మరి చంద్రబాబు నాయుడు గారు బావగారు బాలకృష్ణ గారు ఏంటి ఎమ్మెల్యే ప్లస్ అవార్డులు తీసుకుంటున్నారు. అవార్డులకి శాంక్షన్. ఇంకా ముఖ్యంగా మన డిప్యూటీ సీఎం తన సనాతన ధర్మం గారు, ఆయన డిప్యూటీ సీఎంగానే తన అన్ననే ఎమ్మెల్సీ కానీ చేస్తున్నారు. మరి ఇది కూటమి ప్రభుత్వమా లేకపోతే ఫ్యామిలీ ప్రభుత్వమా? మీరు కూడా మాట్లాడుతున్నారనే సిగ్గుండాలమ్మా. గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఓడినా గెలిచినా ఒంటరిగా వెళ్తాడు, ఒంటరిగా పోటీ చేస్తాడు. మీ ఒంటరిగా పోటీ చేస్తే మీ స్థాయి ఏంటో తెలుసా? జనసేనదే ఒకే ఒక్క సీటు. మీ అధినాయకుడు కూడా ఓడిపోయాడు. అదే జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా పోటీ చేస్తే పరిస్థితి తెలుసా? పార్టీ పెట్టిన కొత్తలో 16 మంది ఎమ్మెల్యేలు, 2014లో 67 మంది ఎమ్మెల్యేలు, 2019లో 151. మళ్ళా మీ ముగ్గురు కలిసి వచ్చినా కానీ 11 సీట్లు వచ్చిన 40% ఓటు బ్యాంకు. మీ 22 సీట్లకి మీ ఓటు బ్యాంక్ ఎంతో తెలుసా? జనసేనదే 22 లక్షలు. మీ బతుకు అది. జగన్మోహన్ రెడ్డి గారిని అంటావా నువ్వు? సిగ్గు శరం ఉండాలి. నీకు అంత దమ్ముంటే మీ నాన్న సీఎంగా నువ్వు కూడా సీఎం అవడానికి ట్రై చేయి. అవ్వదా? గొడ్ల సీఎం కొంటా నీ ఊర్లోనే నీకు దిక్కులేదు. ఇప్పుడు ఆడెవడో తోక నెట్టుకుంటా వచ్చి బతిమాలుతున్నావు. సిగ్గు శరం అంటే ఇటువంటి మాటలు మాట్లాడడం మానేసి దమ్ముగా జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రెస్ మీట్లో అడిగిన ప్రతి దానికి సమాధానం చెప్పు. అప్పుడు ఒప్పుకుంటా నువ్వు దమ్మున్న నాయకుడు అని. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి డైవర్ట్ చేయడానికే మాట్లాడితే ఎవడో ఊరుకోడో. నీకు నిజంగా సిగ్గుంటే ఆడెవడో అంటాడు, పులివెందుల్లో మీటింగ్ పెడదాం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన, పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన, ఎవరికి ఎక్కువ జనం వస్తారని చూసుకుందామా? ఉప ఎన్నికలు ఇది సభలు ఎందుకు కానీ మా జగన్మోహన్ రెడ్డి గారిని కాళ్ళ వేళపట్టి రాజీనామా చేద్దాం. నీకు దమ్ము అంటే మీ పవన్ కళ్యాణ్ రాజీనామా చేసి ఇద్దరు ఒకే చోట నిలబెట్టే దమ్ము నీకుందా? జగన్మోహన్ రెడ్డి గారిని మేము బతిమాలుకుని, అన్నా నువ్వు పవన్ కళ్యాణ్ మీద పోటీ చేయన్నా, ఇద్దరు పోటీ చేయండి, ఎవరు గెలుస్తారని చూసుకుందామా?